కొన్ని వీడియోల్లో చాస్టిటీ బెల్ట్, అక్రమ సంబంధాల గురించి, కేసీ రీడింగ్స్ గురించి, కేసుల గురించి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళకి పరిష్కార మార్గం చూపించాలి కదా. వాళ్ళు గత జన్మలో చేసిన పాప ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తున్నారు. దీని నుంచి తప్పించుకోవాలంటే మన పరిష్కార మార్గం ఏంటి అంటే, కొందరికి కేసీ విడాకులు తీసుకోమని సలహా ఇచ్చారు. మరికొందరికి వద్దని కర్మబంధం పూర్తిగా అనుభవించమని సలహా ఇచ్చారు. అయితే ఎవరికి పిల్లలు లేరో వాళ్ళకి మాత్రమే విడాకులు తీసుకోవచ్చని సలహా ఇస్తారు. పిల్లలు ఉన్న విడాకుల వల్ల పిల్లలకి మంచి జరుగుతుంది అనుకుంటే విడాకులు తీసుకోమని, ఆ జీవిత భాగస్వామి కర్మబంధం పూర్తిగా అనుభవించి అందులోంచి బయటపడి ఆత్మోన్నతి పొందిన సందర్భంలోనే విడాకులకు కేసీ అంగీకరించాడు. లేదా ఈ భూమికి మీదకి నువ్వు రావడానికి ఏది సరైన కారణమో అది పూర్తవునంత వరకు విడాకులు వద్దు అని సలహా ఇస్తారు. గత జన్మలో తన స్వార్థం వల్ల ఏర్పడ్డ కర్మబంధం పూర్తయ్యేదాకా ఎంతటి విషాదకరమైన వైవాహిక బంధంలో చిక్కుకున్న విడాకులను కేసీ సమర్థించేవాడు కాదు. ఈ జన్మలో అది తప్పించుకున్న తర్వాత అయినా అనుభవం పూర్తి చేయాల్సి వస్తుంది కదా. ఆధ్యాత్మిక పరిపూర్ణతకి వైవాహిక జీవితంలోని ఒక భాగస్వామి తన స్వార్థపూరితమైన స్వప్రయోజనకరమైన ఆనందం కోసం కర్మ చేయకూడదు అన్నది బేసిక్ రూల్. వీటన్నిటిని క్రోడీకరించి తన భాగస్వామికి తెలియకుండా ఇంకొకరికి అక్రమ సంబంధం పెట్టుకున్నా, లేదా భార్యకి చాస్టిటీ బెల్ట్ బలవంతంగా తొడిగిన అది స్వార్థపూరితమైన స్వప్రయోజకరమైన ఆనందం కోసం కాబట్టే కర్మబంధంలో చిక్కుకుంటారని నిర్ధారించారు. మన జీవిత భాగస్వామి మనతో అలా ప్రవర్తించిన వారిలోనే ఆ బలహీనతని క్షమించి సహనంగా ఓర్మిగా ఉండడం నేర్చుకోవాలి. లేదా అందువల్ల జనించే ద్వేషం, పగలాంటి వ్యతిరేక భావాల వల్ల మనం తిరిగి కర్మబంధంలో చిక్కుకుంటాం. ఆధ్యాత్మిక పరిపూర్ణతత్వానికి ప్రేమ దారితీస్తుంది. అదే ద్వేషం కర్మబంధానికి దారితీస్తుంది. పరిపూర్ణత్వానికి మనల్ని దూరం చేస్తుంది. అందుకని మనకు ఎవరైనా కష్టం కలిగిస్తే అంతా ఆ పైవాడు చూసుకుంటాడు, వారి కర్మకి వాడినే వదిలేయాలి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. కొందరు ఎడ్గర్ కేసీని తాము ఎవరిని పెళ్లి చేసుకోవాలని అడిగితే కొందరిని చేసుకోమని, కొందరితో మీకు గత జన్మ బంధం ఉంది కానీ అది ఈ జన్మలో తీరేది కాదని, కొందరిని వద్దని, ఇలా కేసుని పరిస్థితులను బట్టి చెప్తూ ఉండేవారు సలహాలు. గత జన్మలలో భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు ఈ జన్మలో ఆకర్షణకి గురి అవుతారు. కానీ వారి ఆదర్శాలు కలిస్తేనే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చినా కూడా వాళ్ళకి కర్మబంధం ఉండటం వల్లనే వారికి వివాహం జరుగుతుంది అని చెప్పి ఎడ్గర్ కేసీ రీడింగ్స్ తెలుస్తాయి అన్నమాట. రీడింగ్స్ వల్ల తెలుస్తాయి. ప్రారబ్ధ కర్మ వలన మనకి పెళ్ళిళ్ళు జరుగుతాయి అని ఎడ్గర్ కేసీ రీడింగ్స్ చెప్తాయి.